ఎక్కడికి వెళ్ళేవరా నిన్న? నీకు అవుటింగ్ లేదు కదా? మరి ఎందుకు వెళ్ళావు బయటికి? అది సార్ మా బాబాయ్. షట్ అప్! చెప్పండి, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? పోనీ నేను చెప్పనా ఎక్కడికి వెళ్ళారు? ప్రపంచాన్నే మర్చిపోయిన ప్రేమికులు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? మీరేదక్కడ ఊడపరుస్తారని వాళ్ళు రాత్రి వాళ్ళు కళ్ళకంటుంటే మీరు ఊళ్ళో పడి తిరుగుతున్నారు. ఇంకో 4 రోజుల్లో ఎగ్జామ్స్ అన్న సంగతి తెలుసా మీకు? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే కాలేజీ అట్మాస్ఫియర్ అంతా నాశనం అయిపోతుంది. నువ్వు ఒక నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. ఎగ్జామ్స్ రాయడానికి కూడా వీల్లేదు. వెళ్ళి మీ నాన్న తీసుకురా. సార్ Go and get your father. Get lost. Go. ఏ కళ్ళు కనపట్లేదేటి? మీకు కనిపించినాయి కదా. కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలని చెప్పానే కానీ ఇలా పేపర్లో పడాలని కాదు. గెట్ అవుట్. 24 గంటలు చదివించే కాలేదు అనుకున్నాను కానీ ఇలా బలాదురు తిప్పించే తుఫాస్ కాలేదు అనుకోలేదు. ఎంతసేపు రూపాయలు లెక్కటోడు కానీ అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వేషాలు వేస్తున్నారు చూసుకోక్కర్లేదా? సెట్టు నెంబర్ 1 అయితే ఆటోమేటిక్గా కాయ నెంబర్ 1 అవుద్ది. కాలేజీ నెంబర్ 1 అయితే ప్రిన్సిపల్ నెంబర్ 1 అవుతాడు. విధానం కరెక్ట్గా ఎడితే అన్ని కరెక్ట్గా ఎడుతాయి. ఈ కాలేజీలో 4000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో మీ అమ్మాయి ఒక్కతే బయటికి వెళ్ళి వచ్చిందంటే చెట్టు మీరా నేనా? చదువు చక్క పెట్టింది చాలు, చదువుకుని బయలుదేరమను.